హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల క్రితం ఒక ఆడియో క్లిప్ బయటపడింది. ప్రిన్సిపల్స్ మీటింగ్లో ఒక సెక్రటరీ స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి ఈరోజు కేవలం తెలంగాణ వారికి కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది అధికారులని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ముఖ్యంగా దళిత సంఘాల నాయకులకి, దళితులకి విపరీతమైన కోపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఆమె మాట్లాడిన మాటల్లో తప్పుందా లేదా అనే విషయం గురించి కాదు, అసలు ఆమె మాట్లాడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి. గురుకులాలని ఈ గురుకులాల్లో చదువుకోవద్దు, ఈ గురుకులాలకు పోతే తిండి చక్కగా ఉండదు, గురుకులాలకు పోతే చదువు చక్కగా ఉండదు అని భయపడినటువంటి రోజు నుండి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి గురుకులాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోగానే మళ్ళీ గురుకులాలని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం ఎవరు చేస్తూ ఉన్నారు? అలుగు వర్షిని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ అలుగు వర్షిని చేత మాట్లాడిస్తున్న రాజకీయాల గురించి మనం ఎందుకు మాట్లాడతలేదు? అలుగు వర్షిని అంత ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, తెలుసు వాళ్ళకి క్లియర్గా. ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో, ఎవరైతే హత్యలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే అత్యాచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళే క్లియర్గా ఆ దాడులకు సంబంధించినటువంటి వీడియోలు తీసి వాటిని వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళే పబ్లిసిటీ చేసి వాళ్ళే ఈరోజు మళ్ళీ బహిరంగంగా మేము చంపుతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మనకు తెలుసు. ఈరోజు అలుగు వర్షిని వెనుకాల ప్రభుత్వం లేదా? ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి ఏదన్నా తప్పు చేసింటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా లేదా అనే విషయాన్ని ఎవరు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు రేవంత్ రెడ్డి ఏం చేసిందని చూసేది ఉంటే ప్రతిసారి 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో బాగుపడాల్సినటువంటి ఈ దళితులు ఎవరు కూడా ఈరోజు బాగుపడినటువంటి పరిస్థితి లేదు. మరి అలుగు వర్షిని మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, పేరు పెట్టి మాట్లాడుకునేటువంటి పరిస్థితికి ఆమె తీసుకొచ్చుకున్నది. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకొని మేడం అని పిలవాల్సినటువంటి పరిస్థితుల్లో, లేదంటే అలుగు వర్షిని గారు అని మాట్లాడాల్సినటువంటి మాటల నుండి ఈరోజు వర్షిని అని పిలిపించుకున్నటువంటి పరిస్థితికి ఆమె దిగజారిపోతే అది ఆమె తప్పు. ఆమె ఒక మాట అన్నారు, టాయిలెట్లు కడుక్కుంటే తప్పేంది అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది క్లియర్గా మంచిదే, నేనేమనట్లేదు. ఈ విషయంలో నేను ఈమెకే సపోర్ట్ చేస్తా. ఏంటిది టాయిలెట్ కడుక్కుంటే తప్పేంది అనే విషయం. కానీ ఎవరి టాయిలెట్ వాళ్ళు కడుక్కునే అనే ముచ్చట ఏదైతే ఉందో ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎక్కడ వర్తించాలి? కేవలం మాలమాదిగోళ్ళు చదువుకున్నటువంటి గురుకులాల్లో మాత్రమే వర్తించాలన్నా ఇది కదా. ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో, అంటే అగ్రగామి దేశాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆ దేశాలలో పిల్లలే ఆ క్లాస్ రూమ్స్ని క్లీన్ చేసుకోవడము, ఆ బల్లాలు తుడుచుకోవడము, ఆ వాష్రూమ్స్లో నీళ్లు పోసుకొని కడుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ రకంగా చూసేది ఉంటే, ఒకవేళ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకొని చూసేది ఉంటే ఇలా చేసుకోవడం అనేది వరకు మంచిదే. కానీ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు కదా. ఈ గురుకులాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో లేవు కదా. విద్యా ప్రమాణాలు పెంచడమే చేతగానటువంటి మీలాంటి ఐఏఎస్ అధికారులకు, మీలాంటి అధికారులు ఉన్నటువంటి ఈ రాజ్యంలో జపాన్ లాంటి దేశంతో పోల్చుకోవడానికి మనకన్నా సిగ్గుండాలి కదా. ఈరోజు మన స్థాయి ఎంతనో మన స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది, మన స్థాయిలో మనం బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎట్లుంటుంది అని అంటే, పులిలాగా నేను పెద్ద తోపులాగా ఉండాలని చెప్పేసి నక్క వాతలు పెట్టుకుంటే కాల్చినటువంటి వాతలు పుండ్లై పురుగులు పట్టి చచ్చిపోతుంది. అట్లుంటుంది మన జపాన్తోనే మన దేశం పోల్చుకుంటే. ఈ విద్యా ప్రమాణాలు పెంచడం చేతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వాలు, దద్దమ్మ రాజకీయ నాయకుల వల్ల ఈరోజు దళితులే ప్రతిసారి ఎందుకు టార్గెట్ అవుతున్నారు? వేరే ఏం లేవా టార్గెట్ కావడానికి? 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మీరు కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఈరోజు ఎంతో గొప్పగా తయారవుతారు కదా. ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? స్టూడెంట్లకు సంబంధించిన విషయంలో ఎస్వి గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిని ఇటీవల ఆడియోలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు టాయిలెట్ కడగడం, ఎవరి రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవడంలో తప్పేంటి? ఎవరొచ్చి చేస్తారు? గురుకులాల పిల్లలు ప్యాష్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా అని చెప్పేసి అన్నాడు. ప్యాష్ ఫ్యామిలీ నుంచి రానటువంటి విద్యార్థులకు నువ్వు సెక్రటరీగా ఉండడం ఎందుకు? మరి నేను ఇది ప్యాష్ ఉద్యోగం కాదు, నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. లక్షల రూపాయల జీతాలేమో వాళ్ళ పేరే తీసుకుంటావు, వాళ్ళ అవ్వాయాలు కట్టినటువంటి సొమ్ము, వాళ్ళ రక్తాన్ని తాగుతున్నటువంటి నీవు జీతం రూపంలో ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడడానికి బుద్ధి ఉండాలి కాకు తినన్నా.
ఈరోజు మీ ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కామెంట్లు చేస్తేనేమో అధికారిని నిందించారు, అధికారి విషయంలో తప్పుగా మాట్లాడారు, అధికారులను ఇట్లన్నారు, అధికారులు అట్లున్నారు అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి జైలు పంపించేటువంటి మీరు ఈరోజు మా బిడ్డల్ని పట్టుకొని ఎట్లా మీరు ప్యామ్ నుంచి రాలే అని చెప్పేసి అంటారు. సెక్రటరీ ఉద్యోగం ఇచ్చినప్పుడు నీకు తెలియదా? మెదడు పని చేస్తలేదా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఆ రోజు తెలియదా నీకు? ఈ గురుకులాల్లో చదివేటువంటి పిల్లలందరూ మాలమాదిగా పురాణాలు వీళ్ళకి ఎవరికి ప్యాష్గా ఉండడం రాదు అని చెప్పేసి ఈ గురుకులాలను సెక్రటరీ అయ్యా అని చెప్పేసి రాజీనామా అయిపోయినా నేను వాటిని ఆపిండా? ఈరోజు మా బిడ్డలు పట్టుకొని వీళ్ళు ప్యాష్ ఉండరు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. నీ కొడుకు బిడ్డ ఇద్దరు మాత్రమే పాసుకుంటారా? వాళ్ళ ముడ్డి వాళ్ళే కడుకుంటారా? దాని గురించి మాట్లాడుతున్నావు. మరి ఈరోజు నీ బిడ్డ నీ కొడుకు ఇద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే ఇద్దరు ఆయమ్మలు ఉంటారు. వాళ్ళ ముడ్డి వాళ్ళు కడుకోరా? నీ బిడ్డ కొడుకు ముడ్డి కూడా కడుక్కోవడం వాళ్ళకు నేర్పియవు. కానీ ఈరోజు వచ్చి గురుకులాల్లో చదివేటువంటి నా మాలమాదిగా బిడ్డల ముడ్లు మాత్రం మేమే కట్టుకోవాలని చెప్తావా నువ్వు? నీ నీతులు నువ్వు చెప్పేటువంటి నీతులు ఏవైతే ఉన్నాయో, నీ చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నీ ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేయ కదా, నీ సెక్రటరీ ఆఫీస్లోకి వెళ్ళి స్టార్ట్ చేయ కదా. నేను కూడా సపోర్ట్ చేస్తా. టాయిలెట్లు కడుక్కుంటే తప్పేంది? నువ్వు కడుక్కుంటే తప్పే ఉన్నది? నీ సెక్రటరీ ఆఫీస్లో ఉన్నటువంటి నీ రూమ్లో ఉన్నటువంటి టాయిలెట్ నువ్వే కడుక్కుంటున్నావా? మీ ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ నువ్వే కడుక్కుంటున్నావా? నీ కొడుకులు బిడ్డలు ఈరోజు నీ కొడుకు బిడ్డ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పోవడానికి ఓ కానిస్టేబుల్, వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఓ కానిస్టేబుల్, వాళ్ళ బ్యాగులు మోసడానికి ఓ మనిషి, వాళ్ళిద్దరికి పని చేసి పెట్టడానికి ఈమె కొడుకు ఈమె బిడ్డే ఇద్దరు కారులోకి వెళ్ళి దిగితే వాళ్ళ మంచినీళ్ళ బాటిల కానుండి ఆయమ్మలే పట్టుకొని పోవాలి. స్కూలుకు పోవాలి వాళ్ళే లంచ్ టైంలో లంచ్ తినిపించాలి. వాళ్ళే లంచ్ తినిపించరు. లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకవేళ తింటే ఈమె పక్క పండు కూర్చోవాలి. వాళ్ళ చేలు ఆడుకుంటే ఆ టిఫిన్ బాక్స్ మూతలు కూడా పెట్టరు వీళ్ళు. టిఫిన్ బాక్స్ తినాడ పెడితే ఆ మూతలు పెట్టుకొని మళ్ళీ ఆ మెతుకులాన్ని తీసి పడేసి ఆ బాక్సులు పట్టుకొచ్చుకొని ఆడ కూర్చొని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సేవ్ చేయాలి. నీ బిడ్డ కొడుకేమో ముడి ఆడటానికి మనుషులు కావాలి, మా కొడుకులకేమో మేము కడుకోన్నా? జీతాలు లేవా? శానిటేషన్ వర్కులు నడుస్తలేదా? ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాయి కదా గురుకులాలు. ఇప్పుడు ఎందుకు నీవు వచ్చిన తర్వాత వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళు కడుకునే పరిస్థితికి వచ్చింది? చేస్తే తప్పు అనే విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అది వేరు. కానీ ఇక్కడ కేవలం కులం పేరుతో వివక్ష గురించి మాట్లాడే మాటలు మాత్రం తప్పకుండా మేము తప్పుపడతాం. నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు ఆ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, అలుగు వర్షిణి గారు మాట్లాడినటువంటి మాటలు గురుకులాల్లో నిజం కావాలంటే ఫస్ట్ నీ కొడుకు బిడ్డకు ఉన్నటువంటి ఆ ఆయమ్మలను తీసేసి వాళ్ళ ముడ్డి వాళ్ళని కడుక్కోమని చెప్పండి, వాళ్ళ బ్యాగులు వాళ్ళని మోసుకోమని చెప్పండి, వాళ్ళ స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ స్కూల్ బస్సు వాళ్ళు ఎక్కి పొమ్మని చెప్పండి. అది చేత కాదు. కానీ మా పిల్లలకు వచ్చేసరికి మాత్రం ఇది ఇట్లా కావాలి అట్లా కావాలని. ఈ అలుగు వర్షిని వచ్చినప్పటి నుండి గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కాదు, అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం పని చెప్తుందో, ఎప్పుడు సెక్రటరీ ఆఫీస్ నుండి ఏమేలు వస్తుందో ఎవరో చదువుకునేటువంటి విద్యార్థులే కాదు, చదువు చెప్తున్నటువంటి టీచర్లు కూడా నరకం అనిపిస్తూ ఉన్నారు. ఇవేం మాట్లాడుతుందో తెలియదు. ఈమె దగ్గరికి ఎవరన్నా ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని ఈమె దగ్గరికి పోదామనంటే ఆ ఫైల్కు సంబంధించిన విషయంలో నిజముందా లేదా అనే విషయం గురించి మాట్లాడకుండా ఆమె మాట్లాడేటువంటి మాటలకి అక్కడికి పోవాలంటేనే భయం అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ పేరెంట్స్ కూడా ఆ సెక్రటరీ ఆఫీస్ పోయి కలిసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతమంది విద్యార్థులను కలవడానికి వస్తూ ఉన్నారు? ఎంతమంది విద్యార్థులకు నువ్వు నేరుగా పోయి కలుస్తూ ఉన్నావు? ఎంతమంది విద్యార్థులతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఎంతమంది తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు వాళ్ళ విద్యా ప్రమాణాలు కానీ వాళ్ళ జీవిత ప్రమాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నావు? కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో నీవు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎన్ని గురుకులాలు బాగుపడ్డాయి. ఈ వచ్చిన తర్వాత ఈరోజు గౌలిదొడ్డి స్కూల్లో బైపీసీ చదువుకొని మెడిసిన్ నీట్ లాంటి సీట్లు కొట్టినటువంటి విద్యార్థులు కొన్ని వందల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం మినిమం 10 మంది ఆ గౌలిదొడ్డి స్కూల్ ఉండే బైపీసీ చదువుకొని సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, నీట్ కానీ లేదంటే మెడిసిన్ కానీ. మరి ఈరోజు ఈ వచ్చిన తర్వాత ఆ గౌలిదొడ్డి స్కూల్లో ఉన్నటువంటి బైపీసీ కోర్సునే తీసేసి వేరే స్కూల్లో కలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల డిగ్రీ కాలేజీలను సగానికి సగం గురుకుల డిగ్రీ కాలేజీలను మూసేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది. ఈరోజు సగానికి సగం జూనియర్ కాలేజీలు కనీసం 10 నుండి 15 జూనియర్ కళాశాలని తీసేసేటువంటి కుట్ర చేసింది. కోర్సుల పేరుతో ఈ కోర్సు ఇక్కడ లేదు, ఎక్కువ మంది చేరుతలేరు అంటే అసలు నువ్వు వాటిని మెరుగుపరిస్తే కదా విద్యార్థులు వచ్చి చేరేది. ఒకప్పుడు సీట్లు దొరకక తల్లిదండ్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయి నుండి రికమెండేషన్ లెటర్ వాడికి వచ్చినటువంటి గురుకులాలని ఈరోజు మళ్ళీ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారు? ఇంకా ఈమె మాట్లాడుకుంటే ఏమంటుంది, స్టూడెంట్లపై రాజకీయాలు వద్దు. ఎవరు చేసిన స్టూడెంట్లపై రాజకీయాలు? నువ్వు కదా మాట్లాడేది. నువ్వు స్టూడెంట్లను అడ్డం పెట్టుకొని ప్రతీది రాజకీయం చేస్తూ ఉన్నది.
రాజకీయం ఈమె చేసుకుంటా మళ్ళీ వాళ్ళను మాట్లాడుతుంటుంది. వారం క్రితం తాను ప్రిన్సిపల్స్తో మాట్లాడిన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని సెక్రటరీ అలుగు వర్షిని అన్నారు. గురుకుల స్టూడెంట్లకు సీఎం ప్రతిభా పురస్కారాలు అందజేసిన రోజే ఆడియో క్లిప్ బయటపెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారని తెలిపారు. స్టూడెంట్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని ఆమె బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గురుకులంలో శానిటేషన్కు నెలకు 40,000 ఖర్చు చేస్తున్నామని, శానిటేషన్ కార్మికులను ఎవరిని తొలగించడం లేదని, పిల్లలతో పనులు చేయించడం లేదన్నారు. టాయిలెట్స్, లైట్స్ రిపేర్లు చేయడానికి జోనల్ ఆఫీసర్ల అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయన్నారు. మాట్లాడింది. ఒక స్కూల్కు 40,000 రూపాయలతో శానిటేషన్ వర్క్లు అవుతాయా? నేను అడుగుతున్నా, మీ అలుగు వర్షిని కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్కరైనా 40,000 రూపాయలు ఇచ్చేది ఉంటే 4 మనుషులు వచ్చి నెల రోజుల పాటు టాయిలెట్ అడుగుతారా? ఒక స్కూల్కు ఎన్ని బాత్రూమ్లు ఉండాలనో అన్ని బాత్రూమ్స్ చక్కగా ఉండవు. మళ్ళీ వీళ్ళు విద్యార్థుల మీద మాట్లాడుతూ ఉంటారు, విద్యార్థులు నీట్గా ఉండరు అని చెప్పేసి, పాష్గా ఉండరు అని చెప్పేసి. అరే నువ్వు పాష్గా గురుకులాలు కట్టు ఫస్ట్. నీ ఎడ్యుకేషన్ సిస్టము, నీ బిల్డింగులు, నీ గ్రౌండు, నీ ఎడ్యుకేషను, నువ్వు చెప్పేటువంటి టీచర్లు వీళ్ళందరూ వీళ్ళే వచ్చి ఫోన్లు ఒత్తుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు విద్యార్థుల గురించి పాష్గా మాట్లాడుతూ ఉంటారు. ఈమె పాస్ గురించి ఇక అంటే వ్యక్తిగతంగా ఆమెకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే మళ్ళీ నేరం అవుతుంది. కానీ ఆమెకు మహిళ కాబట్టి ఆమెకు ఇచ్చేటువంటి గౌరవం మనం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు పాస్ గురించి మాట్లాడే అర్హత అలుగు వర్షిని అనే వ్యక్తికి ఉందా? మీ పిల్లలు హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా నీ గురుకులాలు మెయింటైన్ చేస్తే ఇక్కడ చదివే పోరాగాలు కూడా అట్లనే పాస్ ఉంటారు. పాస్ గురించి మాట్లాడే అర్హత అలుగు వర్షిని కాదు కదా, ఏ ఒక్క ఐఏఎస్ అధికారికి, ఐపీఎస్ అధికారికి లేదు. అణచివేత గురయ్యి, చదువుకు దూరం అయ్యి, ఇన్ని రోజుల పాటు చదువు అంటే తెలియనటువంటి జాతులు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన విషయంలో అలుగు వర్షిని చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో వాటికి తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి. చాలామంది మాట్లాడుతూ ఆమెను సస్పెండ్ చేయాలి, ఆమెను ఉద్యోగం తీసేయాలి, ఆమె సెక్రటరీగా తీసేయాలని మాట్లాడుతున్నారు. సెక్రటరీగా తీసేయాల్సిందే, కానీ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతనే తీసేయాలి. అలుగు వర్షిని ఎవరు ఈరోజు మా బిడ్డలు పాష్గా ఉంటారని చెప్పేసి చెప్పండి. ఇదే గురుకులాలను చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు అమెరికాలో చదువుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి వీళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఏంటి ఈ మిస్ ఇండియా లాంటి పోటీలు ఏవైతే ఉన్నాయో, మిస్ ఏసియా లాంటి పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి మా బిడ్డలు, ఇక్కడ గురుకులాల్లో చదువుకున్నటువంటి బిడ్డలు కూడా పోటీలో పోతూ ఉన్నారు. ఇక్కడ అక్కడ కాదు, అమెరికా నుండి మొదలుకుంటే ఆస్ట్రేలియా వరకు ఎంతోమంది విద్యార్థులు ఈరోజు గురుకులాల నుండి చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. పాస్ గురించి మాట్లాడేది ఉంటే, పాస్ గురించి చెప్పేది ఉంటే, పాస్ గురించి ముచ్చట పెట్టేది ఉంటే, చలో మీ బిడ్డను కొడుకుని తీసుకొచ్చి గురుకులాల్లో కూర్చోబెట్టు, నీ పాస్ ఏందనేది మొత్తం బయటపడుతుంది. ఈ గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులతో కనీసం వ్యక్తిగత ప్రవర్తన సంబంధించిన విషయంలో నీ బిడ్డ కొడుకు వాళ్ళతో పోటీ పడగలుగుతారా? ఎదుటి వాళ్ళకు గౌరవం ఇచ్చే విషయంలో కానీ, ఎదుటి వాళ్ళకు సహాయం చేసే విషయంలో కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ, ఈ విషయంలో ఏదన్నా నీ బిడ్డ కొడుకులు ఇద్దరు పోటీ పడగలుగుతారా? అమ్మా ఇంటికి పోయి ఫస్ట్ నీ కొడుకు బిడ్డకు పెట్టినటువంటి ఆ ఇద్దరు ఆయమ్మలను తీసేసి ఫస్ట్ వాళ్ళ ముడ్డి వాళ్ళని కడుక్కోమని చెప్పు, తర్వాత వచ్చి మా ముడ్ల గురించి నువ్వు మాట్లాడు. అంతేగాని ఇక నోరు ఉంది, నా చేతిలో అధికారం ఉంది, నేను ప్రిన్సిపాల్కు ఆర్డర్స్ ఇచ్చేయండి, ప్రిన్సిపాల్ అందరూ అదే ఫాలో కావాలని చెప్పేసి నీ నోరుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దళిత సమాజం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ మాటలకు సంబంధించిన విషయంలో తప్పకుండా నీకు ఏ రకమైన చర్యలు తీసుకోనో ఆ రకమైన చర్యలు తీసుకుంటూ దయచేసి ఆ మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పి తప్పకుండా మంచిది. ఎందుకంటే ఈ పాస్ లేనటువంటి పోరాగాళ్ళ రక్తంతో ఈరోజు నువ్వు జీతం తీసుకోవడం బతకడం అనేది దానికన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి సెక్రటరీకి రాజీనామా చేసి పాస్గా ఉండేటువంటి ఏముంటాయో వాటికి సెక్రటరీగా పో, లేదంటే పాస్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి ఏదైతే ఉంటుందో దానికి నువ్వు పోయి ఒక కలెక్టర్గానో ఐఏఎస్గానో ఉద్యోగం చేసుకో. ఈ పాస్ లేనటువంటి గురుకులాల్లో సెక్రటరీగా ఉంటున్నావు అంటే నీ జీవితం అంతకన్నా దరిద్రంగా ఉన్నది కాబట్టి నువ్వు ఇక్కడ సెక్రటరీగా ఉంటున్నావు అని మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తాం. ఈరోజు ఆఫీస్లో ఉండి వీడియో చేస్తున్నా, రేపు పొద్దుగాల నీ ఆఫీస్కి వచ్చి వీడియో వేయాల్సి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్త. థ్యాంక్ యూ.